అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. మనం రాంపల్లి విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ 108 గజాల ఇంటి ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు 108 గజాల నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 2 హౌసెస్ సేల్లో ఉన్నాయి. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. రాంపల్లి నుండి గట్కేసర్కి వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. 27/36 డైమెన్షన్తో 108 స్క్వేర్ యార్డ్స్ అండి. 108 గజాలు. ఫ్రంట్ ఫేసింగ్ 27 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 36 ఉంటుందండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ గేట్ ఉంటుంది అండ్ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా పీవీసీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది పార్కింగ్లో. అండ్ ఇవి పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టైల్స్ అండి. నార్త్ ఫేసింగ్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇది సంప్ అండి. అండ్ ఇటువైపు ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంటుంది. 2.8 ఫీట్ వైడ్లో సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్ వస్తాయి. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసినట్టయితే స్టెప్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే ఇంకొక వాష్ ఏరియా కూడా వస్తుంది. వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ వస్తుందండి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ మెయిన్ డోర్ వస్తుంది. టేక్ వుడ్తో ఉంటుందండి మెయిన్ డోరు. ఇంకా పాలిష్ ఉంది. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 13.2/9.4 సైజులో హాల్ ఉంటుందండి. ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది హాల్లో నుండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/11.5 సైజులో వస్తుందండి. 10/11.7 ఇంచెస్. 10/11.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇలా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 4/6.3 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ ఉంటుందండి. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది కూడా సేమ్ సైజులో ఉంటుంది. ఇండియన్ టాయిలెట్తో వస్తుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 9/10 సైజులో వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ ఇది. అండ్ ఇక్కడే కామన్ వాష్రూమ్ పైనే లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి.
అండ్ ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఉంటుందండి. ఇలా వస్తుంది పూజ గది. అండ్ ఎల్ షేప్లో కిచెన్ వస్తుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా. నార్త్ ఫేసింగ్ 108 గజాలు ఇల్లు అండి. 27x36 డైమెన్షన్తో 108 స్క్వేర్ యార్డ్స్. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. రాంపల్లి విలేజ్లో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 60 lakhsగా చెప్తున్నారండి. 60 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.